T20 వరల్డ్ కప్ 2024లో ఆతిథ్య దేశాల మధ్య పోటీ ఏకపక్షంగా ముగిసింది. సూపర్ 8లో అమెరికా వరుసగా రెండో మ్యాచ్లోనూ ఓటమి పాలైంది. బార్బడోస్ వేదికగా జరిగిన మ్యాచ్లో అమెరికాను వెస్టిండీస్ 9 వికెట్ల తేడాతో చిత్తు చేసి ఘన విజయాన్ని సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన అమెరికా 128 పరుగులకు ఆలౌట్ కాగా వెస్టిండీస్ కేవలం 1 వికెట్ మాత్రమే కోల్పోయి 10.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని పూర్తి చేసింది. దీంతో సెమీస్ ఆశలు సజీవంగా ఉంచుకుంది వెస్టిండీస్. ఇప్పటికే ఇంగ్లాండ్ చేతిలో ఓడినటువంటి విండీస్కు ఈ విజయము అత్యంత అవసరం. తొలి మ్యాచ్లో ఓడిపోవడంతో వెస్టిండీస్ ఈ మ్యాచ్లో భారీ రన్ రేట్ తోటి గెలిచేందుకు వ్యూహం పన్నింది. విండీస్ బ్యాటర్లు అందుకు తగ్గట్లుగానే దూకుడు ప్రదర్శించారు. అమెరికా నిర్దేశించినటువంటి టార్గెట్ను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు ప్రయత్నించి సక్సెస్ అయ్యారు వెస్టిండీస్ బ్యాటర్లు. 129 పరుగుల లక్ష్య ఛేదనలో విండీస్ బ్యాటర్ షాయ్ హోపు కేవలం 39 బంతుల్లోనే 4 ఫోర్లు 8 సిక్స్లతోటి 82 పరుగులు చేసి నాటౌట్గా నిలిచి ఒక రకంగా విధ్వంసాన్ని సృష్టించాడు. జాన్సన్ చార్లెస్ ఎక్కువసేపు క్రీజులో నిలవలేదు. 15 పరుగులకే జాన్సన్ చార్లెస్ అవుట్ అయినప్పటికీ 3వ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి నికోలస్ పూరన్తో కలిపి హోప్ లక్ష్యాన్ని ఛేదించాడు. నికోలస్ పూరన్ 12 బంతుల్లో 1 ఫోరు 3 సిక్సర్లతోటి 27 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. గత మ్యాచ్లో ప్రభావం చూపినటువంటి అమెరికా బౌలర్ నేత్రవల్కర్ ఈ మ్యాచ్లో తేలిపోవడంతో అమెరికాకు ఎదురు దెబ్బ తగిలింది. ఇక అమెరికా బౌలర్ హర్మిత్ సింగ్ 1 వికెట్ తీశాడు. టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ చేసినటువంటి అమెరికా జట్టు 19.5 ఓవర్లలో 128 పరుగులకి ఆలౌట్ అయింది. సాధారణంగా బార్బడోస్ పిచ్లు బ్యాటింగ్కు అనుకూలంగానే ఉంటాయి. కానీ తమ సొంత మైదానాల్లో విండీస్ బౌలర్లు చెలరేగిపోయారు. అమెరికా ఓపెనర్ ఆండ్రిస్ గౌస్ 29 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు. నితీష్ కుమార్ 20 పరుగులు, మిలింద్ కుమార్ 19 పరుగులు, వ్యాన్ 18 పరుగులు, అలీఖాన్ 14 పరుగులు, అరుణ్ జోన్స్ 11 పరుగులు చేశారు. ఇక విండీస్ బౌలర్లలో ఆండ్రీ రస్సెల్ 3 వికెట్లు, రోస్టన్ చేజ్ 3 వికెట్లు, అల్జరీ జోసెఫ్ 2 వికెట్లు, మోటీ 1 వికెట్ పడగొట్టారు. దీంతో అమెరికా 19.5 ఓవర్లలో 128 పరుగులకే ఆల్అవుట్ అయింది. అత్యంత పొదుపుగా బౌలింగ్ చేసినటువంటి వెస్టిండీస్ బౌలర్ రోస్టన్ చేజ్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. చేజ్ 19 పరుగులకే 3 వికెట్లు పడగొట్టాడు. ఇక చివరి మ్యాచ్లో దక్షిణాఫ్రికాతోటి విండీస్ జూన్ 24వ తారీఖు ఆడనుంది. అందులో కూడా విజయం సాధిస్తే సెమీస్కు చేరుకునేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది వెస్టిండీస్కి. మరోవైపు ఇంగ్లాండ్ కూడా ఈ రేసులో ఉంది. అమెరికాతోటి జూన్ 23న ఇంగ్లాండ్ తలబడనుంది. ఆ మ్యాచ్లో ఇంగ్లాండ్ గెలిస్తే అప్పుడు వెస్టిండీసు మరియు ఇంగ్లాండు ఈ 2 జట్లు కూడా నెట్ రన్ రేట్ ఆధారంగా సెమీస్కు చేరేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక ఈ మ్యాచ్ తర్వాత సూపర్ 8లో గ్రూప్ 2 యొక్క పాయింట్ల పట్టికను పరిశీలించినట్లయితే ఈ విజయంతో వెస్టిండీసు ఇప్పటివరకు 2 మ్యాచ్లు ఆడి 1 మ్యాచ్ ఓడి ఈ మ్యాచ్లో గెలిచి 2 పాయింట్లతోటి ప్రస్తుతము గ్రూప్ 2లో 2వ స్థానంలో ఉంది. దక్షిణాఫ్రికా ఆడినటువంటి 2 మ్యాచ్లలో కూడా విజయం సాధించి ఇప్పటికే గ్రూప్ 2 నుంచి సెమీస్కి క్వాలిఫై అయింది. ఇక గ్రూప్ 2 నుండి సెమీస్కి రేస్లో ఉన్నటువంటి మరొక జట్టు ఇంగ్లాండ్ జట్టు కూడా వెస్టిండీస్ లాగానే 2 మ్యాచ్లు ఆడి 1 మ్యాచ్లో గెలుపు 1 మ్యాచ్లో ఓటమితోటి 2 పాయింట్లు సాధించి మరి ఇంగ్లాండ్ కూడా రేసులోనే ఉంది. అయితే ఇక్కడ అమెరికా 2 మ్యాచ్లు ఆడి 2 ఓడిపోయి ఇప్పటికే సెమీస్ రేస్ నుంచి నిష్క్రమించింది అమెరికా. సో సౌత్ ఆఫ్రికా ప్లేసు ఖరారైంది. సెమీస్కి అమెరికా ఇంటి ముఖం పట్టింది. ఇక గ్రూప్ 2 నుంచి సెమీఫైనల్కు 2వ స్థానం కోసం వెస్టిండీసు ఇంగ్లాండ్ జట్ల మధ్య పోటీ నెలకొంది. వెస్టిండీస్ మరొక మ్యాచ్ ఆడవలసి ఉంది, ఇంగ్లాండ్ కూడా మరొక మ్యాచ్ ఆడవలసి ఉంది. కాకపోతే ఇంగ్లాండ్ అమెరికాతోటి మ్యాచ్ ఆడబోతుంది. ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ గెలవడానికే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక మరోవైపు వెస్టిండీసు సౌత్ ఆఫ్రికాతోటి మ్యాచ్ ఆడవలసి ఉంటుంది. ఆ మ్యాచ్లో ఖచ్చితంగా సౌత్ ఆఫ్రికాతో జరగబోయే మ్యాచ్లో వెస్టిండీస్ ఖచ్చితంగా గెలవాల్సి ఉంటుంది. సో ఒకవేళ ఇంగ్లాండ్ గెలిచినా లాభం లేదు, అమెరికా మీద భారీ రన్ రేట్ తోటి గెలవాలి. ఇటు అమెరికా మీద ఇంగ్లాండ్ గెలిచి అటు సౌత్ ఆఫ్రికా మీద వెస్టిండీస్ గెలిచినట్లయితే అప్పుడు 2వ స్థానం కోసం వెస్టిండీస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య నెట్ రన్ రేట్ అనేది చాలా కీలకమవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే వెస్టిండీస్ 2 మ్యాచ్లు గెలిచినట్లయితుంది. ఏది సౌత్ ఆఫ్రికా మీద గెలిస్తే, ఇంగ్లాండ్ కూడా అమెరికా మీద గెలిస్తే ఇంగ్లాండ్ కూడా 2 మ్యాచ్లు గెలిచినట్లయితుంది. ప్రస్తుతం చూసినట్లయితే వెస్టిండీస్కి బ్రహ్మాండమైనటువంటి నెట్ రన్ రేట్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు అమెరికా మీద వెస్టిండీసు ఘన విజయాన్ని సాధించింది కాబట్టి లక్ష్యాన్ని కేవలం 11 ఓవర్ల లోపే పూర్తి చేసింది కాబట్టి వెస్టిండీస్ యొక్క నెట్ రన్ రేటు బ్రహ్మాండంగా ఉంది, +1.81గా ఉంది. అదే ఇంగ్లాండ్ నెట్ రన్ రేట్ చూసినట్లయితే వెస్టిండీస్ కంటే తక్కువ ఉంది, 0.41 మాత్రమే ఉంది. సో అమెరికా మీద భారీ ఘన విజయాన్ని సాధించాలి ఇంగ్లాండు. అదేవిధంగా ఒకవేళ వెస్టిండీస్ అప్పుడు సౌత్ ఆఫ్రికా మీద గెలిచినప్పటికీ ఇంగ్లాండ్కే ఎక్కువ ఛాన్స్ ఉంటుంది, లేదంటే వెస్టిండీస్కే ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ప్రస్తుతానికైతే వెస్టిండీస్కే నెట్ రన్ రేట్ ఎక్కువ ఉంది. సో ఈ గ్రూప్ 2 నుంచి సెమీఫైనల్కి 2వ స్థానం కోసం వెస్టిండీస్కి ఇంగ్లాండ్కి మధ్య రసవత్తరమైనటువంటి పోరు కొనసాగుతుంది.